న్యూస్ హైదరాబాద్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇంటికి వెళ్లారు ఏపీ పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇవ్వగా హాజరు కాలేదు. దాంతో మూడోసారి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చారు. సమయానికి కాకాని ఇంట్లో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రము విచారణకు హాజరు కావట్లేదు అంటున్నారు. ఈసారి థర్డ్ టైం అయితే హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లారు పోలీసులు. ఏం చెప్తున్నారు? నోటీసులు రిసీవ్ చేసుకున్నారా కాకాని? ఎస్ రేఖ, అయితే ఈరోజు కావలి డిఎస్పీ నేతృత్వంలో అయితే హైదరాబాద్లోని కాకాని నివాసానికి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ ముందు అయితే హాజరు కావాలని చెప్పేసి కూడా ఈరోజు మూడవసారి కూడా ఫిజికల్గా నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి అయితే ఏపీ పోలీసులు చేరుకున్నారు. అయితే రేపు హైకోర్టులో విచారణ ఉండగా మూడవసారి కాకానికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు అయితే వచ్చారు. కానీ ఇప్పటికే నోటీసులు ఇచ్చేటువంటి సమయం ముందే, ఈ సమయానికంటే ముందే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి కాకాని తన నివాసం నుంచి అయితే బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఆయన మరదలు కూతురుకు సంబంధించినటువంటి ఒక మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఆ ఫంక్షన్ నేపథ్యంలోనే ఆయన ఫంక్షన్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇంటర్వ్యూ చూసినటువంటి పోలీసులు ఆయన హైదరాబాద్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడానికి ఏపీ పోలీసులు అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆయన లేకపోవడంతో ఆయన సన్నిహితులకు కూడా పోలీసులు నోటీసులు అందించి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే A4గా కూడా చేర్చారు. అయితే ఆయన నియోజకవర్గం గతంలో సర్వేపల్లి నియోజకవర్గం తాటిపత్తి గ్రామంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ కేసులో కూడా ఆయనను A4గా కూడా పోలీసులు అయితే చేర్చారు. అలాగే దాంట్లో ఇంకొక కేసును కూడా సెక్షన్ కూడా జోడి చేస్తూ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసులను కూడా జత చేస్తూ ఆ సెక్షన్లను కూడా జత చేస్తూ ఈ అక్రమ మైనింగ్ కేసును అయితే పోలీసులు అయితే ఆయన పైన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు వచ్చే సమయంకే ముందే ఆయన తన నివాసం నుంచి అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇలా 2-3 సార్లు కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి టైంకి ఆయన బయటికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఇది మూడోసారి అని కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రేపే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో అయితే గురువారం వరకు కూడా ఆయనని అరెస్టు చేయొద్దు అనేటువంటి అభియోగాలు అయితే లేవు. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పింది గురువారం వరకు కూడా అరెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కనిపించినా కూడా. బట్ పోలీసులు ఆయనకు ఫిజికల్గా నోటీసులు ఇచ్చేందుకు వచ్చినటువంటి తరుణంలో ఆయన అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే పలుమార్లు పోలీసులకు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది, నేను ఖచ్చితంగా హైకోర్టు ద్వారానే బెయిల్ తీసుకొచ్చుకుంటాను, బట్ అప్పటి వరకు నన్ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని చెప్పేసి పోలీసులు అయితే నెల్లూరు రూరల్ డిఎస్పీ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏపీ పోలీసులు అయితే నోటీసులు ఫిజికల్గా అందించడం కోసం వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన బయటికి వెళ్ళి మరి ఆయన ఫోన్ని కూడా సిగ్నల్గా ట్రేసింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఫోన్ కూడా హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా ఉంటే హైదరాబాద్లోనే ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ, విజయ్, అయితే 3 టైమ్స్ కూడా పోలీసులు నోటీసులు అయితే సర్వ్ చేయడం అయితే జరిగింది ఫిజికల్గా. ఒక ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు అయితే సర్వ్ చేశారు, సెకండ్ టైం కూడా ఇంట్లో లేని నేపథ్యంలో గోడ కంటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ టైం కూడా ఇంటికి వెళ్లారు, అయినప్పటికీ కూడా ఆయన ఫిజికల్గా అవైలబుల్ లేరు, వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చారు. అంటే ఈ విధంగా 3 టైమ్స్ కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి అయినప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎస్, ఖచ్చితంగా రేఖ, ఎందుకంటే హైకోర్టు కూడా చెప్పింది, ఏపీ ధర్మాసనం కూడా చెప్పింది, అరెస్టు చేయకుండా ఉండేందుకు ఎలాంటి కారణాలు లేవు కాబట్టి పోలీసులు ఏ క్షణాన్నైనా అదుపులోకి తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఆయనని ఖచ్చితంగా నోటీసులు ఇచ్చేటువంటి నేపథ్యంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటారేమో అన్నటువంటి భయంతోనే ఆయన బయటికి వెళ్ళిపోయినట్టుగా కూడా కొంత లోగడ సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టులో విచారణ అంటే ముందుగా ఈ యొక్క మైనింగ్ కేసు కానీ ఇవి చూసుకున్నట్లయితే అవి హైకోర్టులో చేసుకోవచ్చు. బట్
SC/ST ఈ యొక్క సెక్షన్ని జోడించారు కాబట్టి అది కింది స్థాయి కోర్టు నుంచి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో అదే నేపథ్యంలో నెల్లూరులోని ఉన్నటువంటి DSP కార్యాలయంలో కూడా విచారణకు హాజరు కావాలి. అలాగే జిల్లా కోర్టులో కూడా వాదనలు విన్న తర్వాతనే ఈ పై కోర్టులోకి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అది జరగకుండా ఆయన డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఎక్కడ కనిపించినా కూడా ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.